లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజున చైనా మీద యుద్ధంలో గెలిచి, అలాగే పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలిచి అంటే ఆయన ఎళ్లి యుద్ధం చేస్తాడని కాదు. ప్రధానమంత్రిగా ఎవరుంటే వాళ్ళ హయాంలో జరిగినప్పుడు వాళ్ళకే మనం ఇస్తాం ఆ క్రెడిట్‌ని. గెలిచిన తర్వాతన చర్చలకని లాహోర్‌కి పిలిచి మనకి రష్యాకి పిలిచి అక్కడ తాష్కెంట్‌లో చనిపోయినటువంటి ఘటన. ఆ పూర్తి ఆరోగ్యకరంగా ఉండే మనిషి అకస్మాత్తు గుండె చనిపోయాడని చెప్పారు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు ఇందిరాగాంధీ చేయనీయల. అక్కడ అక్కడ చేయలేదు. ఇక్కడికొచ్చాక చేయనీయకుండా అంత్యక్రియలు చేసేసింది. రష్యా ఒత్తిడితో భయపడిపోయి ప్లస్ సేమ్ టైమ్ ఆమె ప్రధానమంత్రి అయిపోవడానికి అడ్డం తొలగిపోయిందని. అంత దుర్మార్గం జరిగింది. రష్యా ఏం చెప్పింది? సీఐఏ అమెరికన్ సీఐఏ తమ దేశంలో కుట్ర పన్నిందని చెప్పి. సీఐఏ ఏం చెప్తది? అమెరికా ఏం చెప్తది? రష్యానే కేజీబీతో చంపించేసింది అని చెప్తది. ఇది నాడు జరిగింది. ఎప్పుడన్నా అమెరికా వాడి డీప్ ఫైల్స్‌లో నుంచి బయటకొస్తే గాని తెలీదు. ఎవరో ఒకళ్ళు నోరు విప్పితే గాని. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సొస్తుందంటే, లిబియా అధ్యక్షుడైనటువంటి లిబియా హెడ్ అయినటువంటి గడాఫీ, కల్నల్ గడాఫీని చంపేసింది ఆ మధ్య కాలంలో ఎవరు? అంటే సొంత వాళ్ళే అన్నటువంటి ప్రచారం జరిగింది. తిరుగుబాటు అన్నటువంటిది యూరప్ దేశాలు చేసుకొచ్చినటువంటి ప్రచారం. కానీ ఇప్పుడు అసలు నిజాన్ని అమెరికాకే సంబంధించినటువంటి హిలరీ క్లింటన్ ఈమెయిల్స్ ద్వారా బయటకొచ్చినటువంటి అంశం ఏంటంటే, గడాఫీని చంపింది నాటో. ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో. ఎందుకు చంపారయ్యా అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా యుఎస్ఏకి పోటీగా యుఎస్ఏనే పెడతానికి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా పెట్టడానికి సిద్ధపడ్డాడట. అది ఈ నాటో దేశాలకి ప్రమాదం అని భావించి వాళ్ళు చంపారు అన్నటువంటిది ఈమె చెప్పుకొస్తున్నమాట.